ఒక ఊరిలో రాము అనే ఒక పేద రైతు ఉండేవాడు. అతనికి ఒక చిన్న పొలం ఉండేది. దానిమీదే అతని కుటుంబం ఆధారపడి ఉండేది. ఒక సంవత్సరం వర్షాలు సరిగా లేక పంటలు పండలేదు. రాము చాలా బాధపడ్డాడు. అతని కుటుంబం ఎలా గడుస్తుందో అని దిగులు చెందాడు. ఒకరోజు రాము పొలం గట్టు మీద కూర్చుని ఆలోచిస్తుండగా ఒక సాధువు అక్కడికి వచ్చాడు. రాముని చూసి అతని బాధను గ్రహించాడు. ఏమైంది నాయనా, ఎందుకు అంత దిగులుగా ఉన్నావు అని అడిగాడు సాధువు. రాము తన కష్టాన్ని సాధువుకు చెప్పుకున్నాడు. అప్పుడు సాధువు నవ్వి, నాయనా, బాధపడకు. నీ పొలంలో ఒక నిధి ఉంది. రేపు ఉదయం నీ పొలాన్ని బాగా తవ్వు, నీకు అది దొరుకుతుంది అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోయాడు. రాముకు సాధువు మాటలు నమ్మశక్యంగా లేవు. కాని వేరే దారి లేక మరుసటి రోజు ఉదయం తన పొలాన్ని తవ్వడం మొదలుపెట్టాడు. రోజంతా కష్టపడి తవ్వినా అతనికి నిధి మాత్రం దొరకలేదు. చాలా నిరాశ చెందాడు. అయితే ఆ సంవత్సరం రాము తన పొలాన్ని బాగా దున్ని విత్తనాలు వేశాడు. ఆశ్చర్యకరంగా ఆ సంవత్సరం మంచి వర్షాలు పడ్డాయి. అతని పంటలు బాగా పండాయి. ఆ ఊరిలో ఎవరికీ అంత మంచి దిగుబడి రాలేదు. రాము తన పంటను అమ్మి చాలా డబ్బు సంపాదించాడు. అప్పుడు రాముకు అర్థమైంది, సాధువు చెప్పిన నిధి నిజంగానే అతని పొలంలోనే ఉంది. కాని అది బంగారు నాణేల రూపంలో కాదు, కష్టించి పనిచేస్తే వచ్చే మంచి పంట రూపంలో ఉంది అని. అప్పటి నుండి రాము మరింత కష్టపడి పనిచేస్తూ సంతోషంగా జీవించాడు. ఎలా ఉంది ఈ కథ? నీకు నచ్చిందా? ఇంకేమైనా తెలుసుకో